నలగామరాజు ఏర్పాటు చేసిన రాజ్యసభలో కులాచారాల గురించి, సామాజిక ధర్మం గురించి, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం గురించి పల్నాటి బ్రహ్మన్నకు, నాయకురాలు నాగమ్మకు మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. ఈ సన్నివేశంలో మహానటుడు ఎన్టీ రామారావు, భానుమతి పోటీపడి నటించి రక్తి కట్టించారు. పవిత్రమైన రాజముద్రికనిచ్చి ప్రజల్ని దోయించటం ప్రభుత్వానికి ప్రతిష్ట, పెద్దరికం. ఇది మీరు స్వయంగా చేశారా, లేక ఎవరి దుర్బోధలతోనైనా చేయించారా? ఏం చేశామంటారు బ్రహ్మన్న గారు? అంటరాని వాళ్లను ఆలయంలో ప్రవేశపెట్టామంటారా? చాపకూటి సిద్ధాంతాన్ని లేవనెత్తామంటారా? అవన్నీ మహాపచారాలంటారా? నిస్సందేహంగా ప్రజల్లో మతద్వేషాన్ని పెంచి ప్రజల్ని, పరమేశ్వరుణ్ణి అవమానించారా లేదా? తరతరాల నుండి వస్తున్న ఆచారాల్ని గోటితో త్రుంచివేయాలనుకోవడం వెర్రితనం. ఒకవేళ మీరందుకు పూనుకున్నా ప్రజలు సమ్మతించరు. బలవంతం బ్రహ్మనాయని సిద్ధాంతం కాదు నాగమ్మ గారు. అజ్ఞానం, అంటరానితనం అంతరించిపోవాలి. జాగృతమైన పల్నాటి ప్రజల జీవన స్రవంతి అమృతవాహిని అయ్యి మానవాళికి మార్గదర్శకంగా నిలిచిపో. ఈ ధర్మచ్యుతి భరించలేని ప్రజలు వలసపోవడానికి మీ ఆశయాలు మార్గదర్శకంగానే ఉన్నాయి. నాగమ్మ గారు, దేశ కళ్యాణం కోసం జరిగే ఏ ఉద్యమమైనా ఆదిలో కొంతమందికి బాధగా కనిపించవచ్చు. దానిని అవకాశంగా తీసుకుని స్వార్థపరులు కొందరు గోరంతలు కొండంతలు చేయవచ్చు. మీరు చాలా పొరపడుతున్నారు. పల్నాటి ప్రజలంటే కులభ్రష్టులు, ధర్మభ్రష్టులు, వర్ణశంకరులు అయిన మీ అనుచరులే అనుకున్నారా? అయితే ఇందుకు వ్యతిరేకులైన ప్రజల్ని అవమానించి బహిష్కరిస్తారా? మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. శాంతించండి అమాత్యుల వారు. నాన్నగారి వరపత్రాన్ని గౌరవించవలసి వచ్చింది. విన్నాం. మాకు చెప్పవలసింది దోపిడీల సంగతి. బ్రహ్మన్నపై నిండు కొలువులో నాగమ్మ చేసిన అభియోగాలు విని రాజు మౌనం వహిస్తాడు. దీంతో ఆవేదన చెందిన బ్రహ్మన్న తన పదవికి రాజీనామా చేస్తాడు. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ మోతాదు మించకుండా నటించారు. పల్నాటి ప్రజల గోడు ప్రభువులకు మనవి చేస్తున్నాను. ధర్మాధర్మ నిర్ణయం చెయ్యవలసినది వాడు. ఆ ధర్మాధర్మాలేమిటో నేనే చెప్తాను. అనాది నుంచి వస్తున్న ధర్మాలైతే అందరికీ తెలుస్తాయి. మీరు కొత్తగా సృష్టించిన ఈ ధర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలకు, కల్లోలాలకు కారణం ఎవరంటారు? మీరే. ఈ అభియోగాలన్నీ మీరు నమ్ముతున్నారా? నా దేశభక్తిని శంకిస్తున్నారా? ఏమిటి అవమానం? మహారాజా, ఎందులకి మౌనం? మౌనం అంగీకారానికి సూచనేనని పాపం బ్రహ్మన్న గారికి తెలియదు కాబోలు. మంచిది. యుద్ధానికి దారితీసిన ముఖ్యమైన అంశం కోడిపందాలు. ఈ సన్నివేశంలో మాచెల్ల పౌరుషం నిలబెట్టాలి అన్న ఆశయం ఓవైపు, తొందరపడి మరిదేవుడు రాజ్యాన్నే పణంగా పెట్టాడన్న ఆవేదన మరోవైపు. ఈ సంఘర్షణ అభినయంలో అద్భుతంగా ఆవిష్కరించారు ఎన్టీఆర్. పౌరుషానికి మా మాచర్ల పోతుగడ్డం. పోతుగడ్డే. మరిప్పుడు తెలిసింది మాచెల్ల ప్రతాపమేగా. నాగమ్మ గారు, ఈదెవడో తలమాసిన వాడు తెచ్చిన పూరికోడి. అంత మాత్రం చేత మాచర్లను కించపరచకండి. నిజంగా మాచర్ల ప్రతాపం చూడదలుచుకుంటే మా కోడి పుంజుల్ని ఇక్కడికి తెప్పిస్తాం. తిలకించండి. మేం వెనుదీస్తామనుకుంటున్నారా బ్రహ్మన్న గారు?
ఈ 16 దినాల పండుగ వెళ్లకుండానే కోడి పందాలు జరిపిద్దాం. తెప్పించండి మీ పుంజుల్ని. అలాగే నరసింహ. అయ్యో, ఎందుకు బ్రహ్మణ గారి ఈ పట్టుదల? యూదాల వల్ల ఉద్రేకాలు రేగి నల చక్రవర్తి పాండవులు రాజ్యాలు పోగొట్టుకుని అరణ్యాల పాలైనారు. ఈ పందాల్లో మీరు ఓడినా మేము ఓడినా రాజ్యాలు విడిచి 7 సంవత్సరాల అరణ్యవాసం బ్రహ్మన్న గారు అడ్డు చెప్పండి. నాగమ్మ గారు, చేతనైతే మీ మహారాజును ఈ పందానికి ఒప్పించండి. అలాగే ఈ పండుగ నిశ్చయం చేద్దాం. బ్రహ్మన్న గారు, నేటికి 10వ నాడు సప్తమి గురువారం కోడి పందాలు ఏర్పాటు చేస్తున్నాం. చలో. తొందరపడ్డారు మహారాజా. లేదు బ్రహ్మన్న గారు, నేను చాలా శాంతించాను. ఆమె మాచర్లను అవమానించినప్పుడే తల తెగవేద్దామనుకున్నాను. అది అంత సులభం కాదు మహారాజా. నాగమ్మ అంగరక్షకుడు వీరభద్రుని బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆమె మీద ఈగను వాళ్ళని పడు అనాథ శిశువుగా తెచ్చి కుక్క పాలతో వాడిని పెంచింది. పేరిందేవి భర్త అలరాజు మరణానంతరం సహగమనం చేసిన దృశ్యం బ్రహ్మణను కలచివేస్తుంది. శ్మశాన వాటికలో నిర్వేదంతో బ్రహ్మణ పాడిన గీతం మనల్ని ఆలోచింపచేస్తుంది. నిరాశ, నిస్పృహ, నిస్తేజం అంటే ఎలా ఉంటాయో మనకు ఎన్టీఆర్ నటన చూస్తే అర్థమవుతుంది. పుట్టింపగలవు నిప్పు కల కుప్పల మంట, దరిలేని జలధి మధ్యంబునందు కల్పింపగలవు మేఘములేని పిడుగులు, అవధిలేనట్టి బ్రహ్మాండమందు సృష్టింపగలవు దాక్షిణ్య పుణ్యగుణంబు, కోడెబెబ్బులి ముని కోరలందు శాంతి నిండారు పచ్చని కాపురాలలో నెత్తుటి మడుగులు నింపగలవు. తల్లి పిల్లల నడుమ అంతంబులేని ఘోరతర విరోధము రగుల్కొల్పగలవు. శాంతి హింసల పోరిపుడు సంభవించే దేని గెల్పిల్తువో నీవు దివ్య చరిత, ఏమి చేతువో నీ చిత్తమెవ్వడెరుగు. పావనాద్ర స్వభావ